హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజండి ఈ వీడియో మీరు అదృష్టం ఉంటే మాత్రమే ఈ వీడియోని మీరు చూడగలుగుతారండి. ఎందువల్లనంటే ఈ నవరాత్రుల్లో ఆషాఢ నవరాత్రులు కంప్లీట్ అవ్వబోతున్నాయి. 23వ తారీఖు వరకు కూడా ఉన్నాయి. ఈ నవరాత్రుల లోపు మీరు ఈ విషయాన్ని అంటే ఈ వీడియోని చూస్తున్నారు, మీ వరకు వస్తుంది అని అంటే అమ్మవారి ఆశీస్సులు మీకు పూర్తిగా దక్కినట్టేనండి. నిజంగా మీకోసమే అమ్మవారు పంపించారని కూడా అనుకోవచ్చు. ఇంకా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళదాం. నిజంగా అండి వారాహి అమ్మవారి పూజలు జరుగుతున్నాయి, నవరాత్రులు జరుగుతున్నాయి. ఎంతో బాగా చేస్తున్నారు. ఎంతోమంది దీక్ష తీసుకున్న వాళ్ళు, పూజలు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చాలామంది కూడా అక్క పంచమి తిథి ఎప్పుడు వస్తుంది, వారాహి నవరాత్రులు ఎలా చేయాలని కూడా చాలామంది అడుగుతున్నారు. స్టార్టింగ్లో మనం ఒక వీడియో అనేది కూడా తెలియజేశాము. ఇంకా 23వ తారీఖు మనకి ఈరోజు 21 అండి. 23వ తారీఖుతో కంప్లీట్ అవ్వబోతున్నాయి. ఈలోపు మనకి అమ్మవారు ఈ వీడియోని మనకి పంపించారు అని అంటే నిజంగా అమ్మవారికి ఎంత దయగల మనసు అనేది కూడా మీరు తెలుసుకోగలుగుతారండి. చాలామంది అయ్యో ఆషాఢ నవరాత్రులు కదా, చాలా స్ట్రిక్ట్గా చేసుకోవాలి, నియమ నిబంధనలు పాటించాలి అని కొంత భయం అనేది ఉంటుందండి అందరికీ కూడా. ఎందువలనంటే అమ్మవారు చాలా శక్తి గల మహిమ గల అమ్మవారండి. అమ్మవారిని చూస్తేనే కొంచెం భయంగా ఉంటుందని అనుకుంటూ ఉంటాం. కానీ అమ్మవారి మనసు అనేది చాలా వరకు కూడా చిన్నపిల్ల మనసు లాంటిదండి. మనం ఎలా పూజలు చేసినా, ఎలా ప్రేమతో పిలిస్తే చాలండి ఆవిడ నిజంగా పలుకుతున్నారు. మన ఛానల్లో మనం ఎన్నో రకాలుగా తెలియచేసాము. అమ్మవారి మంత్రాలండి నిజంగా ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క శక్తి అనేది ఉంది. అలాంటి మంత్రాలు అనుకొని కష్టాల నుంచి బయటపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంకా ఈ నవరాత్రులు చేసేవాళ్ళు కానీ చేయలేని వాళ్ళు కూడా నిజంగా అక్క నేను చేసుకోలేకపోయానక్క, మాకు మైల్ అనేది ఉంది, లేదంటే పీరియడ్స్ వచ్చాయి, ఇలా ఒక ఇబ్బందుల్లో ఉన్నాము, అందుకే చేసుకోలేకపోయాము అని ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది ఏమీ లేదండి. అమ్మవారి దయ అనేది ఖచ్చితంగా మీకు ఉంది కాబట్టే, ఆ అదృష్టం అనేది మీకు ఉంది కాబట్టే ఈరోజు ఈ వీడియోని మీరు చూడగలుగుతున్నారు. ఎప్పుడూ కూడా అండి మన ఇంట్లో మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మనకి పూజలు చేసినా చేయలేకపోయినా కూడా మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండాలి అని అంటే ఉదయాన్నే లేవగానే అమ్మవారి పాటలు వినటం కానీ, ఇలాంటి వీడియోస్ అనేవి మన ముందుకు రావటం కానీ చేస్తే నిజంగా అదృష్టం ఉన్నట్టేనండి. అమ్మవారి ఆశీస్సులు మనకి దక్కినట్టే. ఎందుకు చెబుతున్నాను అని అంటే అండి, ఆషాఢ నవరాత్రులు పోయిన సంవత్సరం ఒక ఆవిడ చేశారండి. 9 రోజులు కూడా ఆషాఢ నవరాత్రులు చేశానక ఈసారి నాకు చేయడానికి కుదరలేదు, మైల్ అనేది వచ్చింది మాకు అని ఆవిడ నాకు ఒక మెయిల్ పెట్టారండి. ఏదైనా ఒక విషయం గురించి మనం చేసినప్పుడు అమ్మవారు ఖచ్చితంగా పలుకుతున్నారక్క. నిజంగా నాకు అమ్మవారంటే చాలా ఇష్టం. ఫస్ట్లో భయపడేదాన్ని, ఎలా పూజలు చేయాలో నాకు తెలియలేదు. నేను అసలు పెద్దగా పూజలు కూడా ఏమీ చేయలేదు. నేను రోజు కూడా అమ్మవారిని తలుచుకొని మా ఇంట్లో ఒక ఫోటో ఉంది, ఆ ఫోటో ముందు అమ్మవారికి ఒక దీపారాధన చేసి నైవేద్యం బెల్లం పానకం చేసి పెట్టేదాన్నక. కాకపోతే అమ్మవారి మంత్రాలు ఉన్నాయండి, ఆ మంత్రాలను నేను చదువుకునేదాన్ని. అందులో చాలా శక్తివంతమైన మంత్రాలు ఎన్నో ఉన్నాయండి. మీరు ఏదైతే కనుక ఒక నమ్మకంగా మీరు చూస్తున్నారో, నమ్మకంతో చేశారో అలాంటి మంత్రాలు మీరు అనుకోవచ్చు. లేదంటే నేను ఒక మంత్రాన్ని కూడా తెలియజేస్తాను, ఆ మంత్రాన్ని కూడా మీరు అనుకోవచ్చు. అలాగా నాకు చాలా వరకు కూడా అద్భుతం అనేది జరిగిందక్క. నేను ఏ కోరిక కోసం, ఏ కష్టం కోసం అయితే చేశానో అది ఖచ్చితంగా తీరింది. నాకు తనకి శత్రువులు అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారని, తన చుట్టూ కూడా ఏదో ఒక పని జరుగుతూ ఉంది, తనకి ఏ పని చేసినా కూడా సక్సెస్ అవ్వట్లేదని బాధపడుతున్న తనకి నిజంగా ఇలాంటి ఆషాఢ నవరాత్రుల సమయంలో వరాహి అమ్మవారిని పూజించిన తర్వాత నాకు శత్రువుల బాధ అనేది తగ్గిందక్క. చాలా ప్రశాంతత అనేది నాకు దక్కింది. నేను అసలు ఎవ్వరి గురించి పట్టించుకునేది లేదు, ఎవ్వరు కూడా నా జోలికి వచ్చేది లేదు అని చెప్పి నిజంగా అండి మనస్ఫూర్తిగా నేను ఏదైతే కనుక అమ్మవారి దగ్గర కోరుకొని చేశానో అమ్మవారు నాకు నిజంగా అది నాకు 10 రెట్లు తిరిగి వచ్చేలాగా చేశారు అని అన్నారండి. ఆ సమయంలో అండి నవరాత్రుల సమయంలో, ఆషాఢ నవరాత్రుల సమయంలో వారాహి అమ్మవారిని తలుచుకొని మనం ఏదైతే కనుక దానం చేస్తామో, ఏదైతే కనుక ఒకరికి ఇస్తామో అది మనకి 10 రెట్లుగా తిరిగి వస్తుందండి. మీరు ఈ 9 రోజులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మీరు దానం చేయొచ్చు. లేదంటే ఒక్కసారైనా సరే, ఒక్కసారి కానీ 2 సార్లు కానీ మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మామూలుగానే మనం మీరు దాన ధర్మాలు చేసినా సరే ఆషాఢ నవరాత్రుల సమయంలో అమ్మని
తలుచుకొని అండి నిజంగా ఒక ఎర్రటి గాజులు కానీ ఎర్రటి బ్లౌజ్ పీస్ కానీ మీరు ఎరుపు రంగులో ఉన్న వస్త్రాలను ఏదైనా సరే పువ్వులు కానీ గాజులు కానీ ఏదైనా సరే కుంకుమ కానీ ఇలాంటివి మీరు ఒక దానంగా ఇస్తే అండి నిజంగా మీ ఇంట్లో ఒక సౌభాగ్యం కోసం పుణ్యస్త్రీలు చేస్తూ ఉంటారు పూజలలాగా. చేసినప్పుడు వారాహి అమ్మవారి గుడి కనుక మీ ఇంటి దగ్గర ఉంటే ఆ గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎర్రటి గాజులు పంచిపెట్టడం, పసుపు కుంకుమలు పంచిపెట్టడం ఇలా చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఎర్రటి జాకెట్ ముక్కల్ని పెట్టడం ఇలా కూడా చేయండి. ఆవిడ తనకి తన హస్బెండ్ కోసం తను చేశారంటండి. ఇలాగ నేను పుణ్యస్త్రీలకు పంచిపెట్టానక్క, నాకు ఈరోజు నా భర్త నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, ఆయన కొంచెం తాగే అలవాటు ఉందంటండి ఆయనకి, అందుకోసమే నేను చేశానక్క. అంత పవర్ఫుల్ అండి. నేను అస్సలు తను చాలా నిదానంగా ఏమి భయపడుతూ మనం రోజు ఇలాగే చేయాలేమో ఇలాగే ఉండాలేమో అని కూడా నాకు తెలియదక్క, కానీ నేను చేసుకున్నాను. అమ్మవారి దయ వల్ల నాకు నిజంగా ఈ సంవత్సరము తన భర్తలో ఎంతో మార్పు వచ్చి ఈరోజు అంత హ్యాపీగా చూసుకుంటున్నారంటండి. తాగుడికి మానేశారు, చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్తున్నారు. మీరు కూడా అండి నమ్మకంతో చేసుకోండి. ఒకవేళ చేయలేకపోతే ఇంకా 23వ తారీఖు అండి, ఇంకా 2 రోజుల టైం ఉంది. ఈ రోజు కూడా కలిపి 3 రోజుల సమయం అనేది ఉంది. మీరు అమ్మవారి నామం ఏదైతే ఉందో ఆ నామాలని మీరు 108 సార్లు అనుకోవడం కానీ రాయటం కానీ చేయండి ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ కూడా తెలుసు, మన ఛానల్లో తెలిసిన శక్తివంతమైన ఒకే ఒక మంత్రం అండి, వజ్రఘోషం అనే మంత్రానికి అమ్మవారు ఇట్టే పలుకుతారండి. అందువల్ల వజ్రఘోషం అనే ముద్ర కూడా మనం వారాహి ముద్రని మనం అందజేసాము. వజ్రఘోషం అనే మంత్రం అనుకునేటప్పుడు ఈ ముద్రని కూడా ఒక 5 నిమిషాలు వేసుకోండి. ఈ వారాహి నవరాత్రుల సమయంలో కనుక మీరు ఇలా చేయటం వల్ల, అంటే నవరాత్రుల పూజని నేను మొక్కుకొని దీక్ష పాటించలేకపోయిన వాళ్ళైనా సరే మీరు ఈ నామాన్ని వజ్రఘోషం అనే పేరుని వార్తాళి అని కానీ అపరాజిత అని కానీ చైతన్య వారాహి అండి, చైతన్య వారాహి అనే పేరు కానీ మీరు ఏ పేరునైతే మీరు నమ్మకంతో పిలుస్తున్నారో ఆ పేరుతో అమ్మ పలుకుతారండి. 108 సార్లు అనుకోవడం కానీ రాయటం కానీ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కూడా సమయం అనేది ఉంది. అంత శక్తివంతమైన గడియలండి ఇవి. అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి. 23వ తారీఖు లోపు ఖచ్చితంగా మీరు చేసుకోండి. ఎంతో కొంత దానం చేయండి. మీ దగ్గర దానం చేయటానికి నా దగ్గర మేము చాలా కష్టపడే వాళ్ళమక్క, మేము దానం చేసే పరిస్థితుల్లో లేము అని అనుకున్న వాళ్ళు మంచి మాటలు మీరు దానం చేయండి ఫ్రెండ్స్. అంటే మంచి మాటలతో ఎదురుగా ఉన్న వాళ్ళతో మాట్లాడండి. ఎవరితో కూడా కోపాలు తెప్పించుకోకండి, పోట్లాట్లు పెట్టుకోకండి. నిజంగా ఏదైనా ఈగో అనేది ఉంటే అవన్నీ కూడా పక్కన పెట్టేసి హ్యాపీగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించగలిగితే నిజంగా అమ్మవారు అక్కడ కనిపిస్తారండి. మనలో ఎవరి దగ్గర అయితే కనుక కోపం అనే స్వభావం తగ్గించుకొని ప్రశాంతంగా ఉంటామో అక్కడ అమ్మవారు కనిపిస్తారండి. నిజంగా వాళ్ళని క్షమించేసి వాళ్ళ వల్ల మీకు ఏదైనా కోపతాపాలు ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసి చక్కగా వెళ్ళి మాట్లాడండి. చక్కగా చిరునవ్వుతో ఉండడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. అదే మీరు ఏదైతే చేస్తున్నారో అది మీకు 10 రెట్లు తిరిగి వస్తుందండి. ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి. మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వారాహి.